యూ లక్ష్మణ్ గారు, నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మారన్న గారు, ఇక్కడ మనం స్పష్టంగా రెండు విషయాలు అర్థం చేసుకుందాం. ఇది హైడ్రా చేస్తున్న పనో లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళనో, ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ప్లానింగ్. ఈరోజు రాత్రికి రాత్రి జరుగుతున్నాం. అయితే హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఏంటంటే R&R ప్యాకేజ్ రిలీజ్ చేసి వాళ్ళని పునరావాసం కల్పించిన తర్వాత మీరు ఈ పనులు చేసుకోండి అంటున్నారు తప్ప మీరు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా దీన్ని ఒక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ లా అండ్ ఆర్డర్ సమస్యగా ఎందుకు మారుస్తుంది? ఇప్పుడు ఈ సందర్భంగా కాంగ్రెస్ మిత్రులు ఇప్పుడు మాట్లాడేది విన్నా, ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు లేదంటే ఇవాళ ఏదైతే మీరు సుందరీకరణ పేరుతో మూసిలో ఇల్లు కూల్చేసి పంపుతున్నటువంటి పేద ప్రజలకు మా ప్రభుత్వం హాయంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమే వాళ్ళకి ఇలా నీడలాగా మారింది. మేము కట్టినటువంటి ఇళ్ళే ఇవాళ మీరు ఆ ప్రజలకు చూపించి మేము మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? చెప్తుంది కరెక్టే. కట్టిన వాళ్ళు ఎవరు? మేం కాదా? మీకు విమర్శించే హక్కు ఎక్కడదండి? రెండోది, మా దృష్టిలో ఈ హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారు ఒక ప్రైవేట్ సైన్యం లాంటిది. దానికి తన ప్రైవేట్ సైన్యం లాంటిది. ఇవాళ మనం చూసినాం కోర్టు, ఇవాళ మీకు మున్సిపల్ శాఖ ఉంది, ఏ పని చేయించనీకైనా అనేకమైన డిపార్ట్మెంట్లు అందులో ఉన్నాయి. ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్లో ఉన్న అనేక రకాల శాఖలు ఉన్నాయి వీటిని కంట్రోల్ చేయడానికి. అవన్నీ పెట్టి ఇవాళ హైడ్రా పేరుతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొచ్చి ఇవాళ దీంట్లో పెట్టి తన సొంత ఎజెండా లాగా పెట్టుకొని సీఎం గారు దాన్ని ఒక ప్రైవేట్ సైన్యం లాగా వాడుకుంటుండు. రెండోది, మీరు పదే పదే చట్టం చట్టం అని చెప్తున్నారు కదా. నీ మూసీలో ఇవాళ జూబ్లీ బస్ స్టాండ్ ఏదైతే ఇవాళ భారతదేశంలో ఆసియా ఖండంలో అతిపెద్ద ఏదైతే ఇమ్లివన్ బస్ స్టాండు మూసీ నదిలో ఉంది, దాన్ని కూల్స్తావా? ఇవాళ నాగోల్లో ఉన్నటువంటి ఉప్పల్ ప్రాంతంలో మొత్తం మూసీలో కట్టారు మెట్రో రైల్వే స్టేషన్, దాన్ని కూల్స్తావా? హైకోర్టుకు నీ చట్ట పద్ధతి ప్రకారమే 100 గజాల దూరంలోని హైకోర్టు ఉంది, దాన్ని కూల్స్తావా? ఇటుపక్క అక్కడ వేలాది లక్షలాది మందికి సేవ చేసినటువంటి అక్కడ ఉస్మానియా హాస్పిటల్ ఉంది, దాన్ని కూల్స్తావా? ఏం మాట్లాడుతున్నారు చట్టం గురించి? మీరు పొద్దాక ఏ చట్టం అయితే తయారు చేసిందో ఆ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలా నీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటండి? ఇన్ని వేల మంది నిరాశ్రితులు అవుతారు రోడ్డున పడుతున్నప్పుడు ప్రభుత్వం దగ్గర నీ దగ్గర ప్రణాళిక ఏముంది? నీ దగ్గర ప్రణాళిక ఏముంది? ప్రణాళిక ఉండాలి, చట్టబద్ధమైన ప్రణాళిక ఉండాలి. ఇన్ని వేల మందికి తీశారు. మాట్లాడుతుంది విన్నా మాట్లాడి మీకు అవకాశం ఇస్తా. ప్రజల్ని ఏదో చెప్పడం అట్లా కరెక్ట్ కాదు. మీరు మాట్లాడండి వెంకట గారు, ఒక్క నిమిషం మాట్లాడండి. నేను మాట్లాడితే వినండి. మీరు ఒక అంత పెద్ద ప్రాజెక్ట్ అని మీరు లక్షల కోట్ల ప్రాజెక్టు, దీనివల్ల మూసి వల్ల రైతులకు మంచినీళ్ళు పోతాయి ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే. ఇంత మంచి పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రజలకు వివరించవలసిన అవసరం ఉందా లేదా? ఇగో మా ప్రణాళిక ఇదండి, ఇగో ప్రజలుగా మీకు కొంతమందికి నష్టం చేస్తుండొచ్చు, కానీ దీనివల్ల లక్షలాది మందికి ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు ప్రజలకు మీటింగ్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి అధికారుల ద్వారా చెప్పవలసిన అవసరం ఉందా లేదా? మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇదే ఆయన ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తే వందలాది మందిని వేలాది మందిని ప్రభుత్వం బస్సులు కట్టి ప్రాజెక్టుని చూసిండు. నేను కూడా సందర్శించిన. అది చూసిన తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్టు దీన్ని రాజకీయంగా ఎందుకు మారుస్తున్నారు? హైకోర్టు కూడా నిన్న రంగనాథ్ గారిని ఏమంది అంటే మీరు నోటీసులు ఇచ్చి కూల్చండి అని తప్ప మీరు దీన్ని కూల్చొద్దు, లేదు హైడ్రా పనిచేయొద్దు అని హైకోర్టు ఎక్కడ విమర్శించాలి. కానీ మీరు దీన్ని రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతున్నారేమో అంటే హైదరాబాద్ సుందరీకరణకి మీరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇక్కడ రాజకీయం అంటారు కదండి. నేను మీ ఛానల్ ద్వారా సవాల్ చేస్తున్న కాంగ్రెస్ మిత్రులకు, మేము రాజకీయమే అనుకుంటే, మీది ప్రజల పక్షాన అభివృద్ధి అనుకుంటే మీ ముఖ్యమంత్రి గారు మీరు మీ అధికారులు ప్రజలకు రండి, అదే మూసి ప్రజల దగ్గర రండి, చెప్పించి కొడుతున్నారు జనాలు. అధికారులను తరిమి జేసీబీలో తరిమి కొడుతున్నారు ప్రజలు. నీ అభివృద్ధి మంచిదే అయితే నీ ప్రజలు మెప్పించుకో, నీకెందుకో శాతం అయితే లేదు. నెల నుండి జరుగుతుంది అండి, ఇంత విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో, ఇంత అల్లకల్లరం అవుతుంది, రియల్ ఎస్టేట్ మొత్తం మడిపోయింది. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆందోళన చెందకండి, ముఖ్యమంత్రిగా నేనున్నా, మీకు అనేకమైనటువంటి పథకాల ద్వారా మీకు అమలు చేస్తా అని చెప్పి ఎందుకో ప్రజలకు హామీ ఇస్తలేడు.
ఎందుకో మీడియా ముందుకు వస్తలేడు. చిన్న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్, హరీష్ రావు గారు ఇంకా మా పార్టీ నుంచి ఎవరో ప్రెస్ మీట్ పెట్టగానే ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టి ఖండించేవాడు. మరి ఇలా ప్రజలకు నష్టం జరుగుతుంది కదా, మరి ఎందుకు ముందుకు వస్తారు? మేము రాజకీయం అనుకుందాం కాసేపు, మీ మాట కరెక్టే, మేము రాజకీయం అనుకుంటాం. దీనివల్ల రేవంత్ రెడ్డికి కలిగే లాభం ఏంటి? ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. ప్రజలకు బాధ్యుడు రేవంత్ రెడ్డి అన్నవాడు. ఈ ప్రైవేట్ సైన్యంతో కూలగొడుతున్న ఒక ప్రణాళిక రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు? అధిష్టానం మెప్పి కోసం వాళ్ళ పార్టీ వాళ్ళే అంతర్గతంగా నాతో కొంతమంది మాట్లాడేది ఏంటంటే, ఇదంతా ఏదో చేసి పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తుండు, అధిష్టానానికి డబ్బులు వేయనీకి, ఢిల్లీకి మూటలు పంపనీకి ఈ ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల రూపాయలు పోగు చేసి ఇలా ఢిల్లీకి పంపుతుండు. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న పక్కన కర్ణాటక అక్కడ అయిపోయింది, అక్కడ కూడా వాళ్ళు స్కామ్లో చిక్కురు. ఉన్న తెలంగాణ ఒకటే. ఈ తెలంగాణలో ఒక ఏటీఎం లంగా వాడుకోనికి ఇలా హైడ్రా అనే ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకొని ఇలా వేలాది కోట్లు కొల్లగొట్టి ఇలా అక్కడ వాళ్ళ అధిష్టానానికి డబ్బులు పంపే కార్యక్రమే ఆయనకు ఉన్నటువంటి ఎజెండా తప్ప ప్రజలకు కాదు. నిజంగానే ప్రజలకు వస్తే ప్రజలు రా ఎందుకు వస్తలేవు? నెల రోజుల నుంచి ఇబ్బంది జరుగుతుంది కదా ప్రజల్లోకి. కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తలేడు? ఇవాళ మీరు సిగ్గుసేటండి. బాధ్యతల కోసం పోతే కాంగ్రెస్ నాయకులు అడ్డగిస్తారా? ఎంత సిగ్గుసేటండి. మొత్తం హైడ్రా పేరుతో రివర్ బెడ్, మూసీ రివర్ బెడ్లో 3 జిల్లాల్లో హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు కలిపి హైదరాబాదులో 1595, మేడ్చల్లో 239, రంగారెడ్డిలో 332, మొత్తం 2166 ఇళ్ళు కూల్చమని రివర్ బెడ్లో ఉన్నాయని తేల్చింది. దీనివల్ల ఆ మూసీ రివర్ ఫ్రంట్లో ఉన్న 2000 ఇళ్ల వల్ల హైదరాబాద్కి వచ్చే నష్టం ఏంటి? వాళ్ళు రోడ్డు మీదకి మీరు వాళ్ళని భావోద్రేకానికి గురి చేసి, వాళ్ళని ఏదో జరుగుతుందనే భయాందోళనకు గురి చేసి దాని ఇంపాక్ట్ని మొత్తం హైదరాబాద్ మీదకి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ప్రత్యేకమైన పునరావాసం కల్పించాలనే డిమాండ్ వదిలేసి మీరు ఇదేదో మొత్తం హైదరాబాదు సర్వనాశనం చేస్తుంది, కూల్చేస్తున్నారు అనే ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? మా పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా అట్లా అనలేదు. మీరు ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చిందంటే ఉదాహరణ చెప్తా. ఉరిదీసే ఖైదీకి కూడా, జైలు శిక్ష చేసిన ఉరిదీసే ఖైదీకి కూడా నీ చివరి కోరిక ఏందని టైం ఇస్తారు. ఒక క్రిమినల్ కూడా అరే బాబు నీ బంధువులు ఉన్నారా, ఎక్కడైనా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఏమైనా చెప్తావా అని చెప్పి టైం ఇస్తుంది పోలీసు డిపార్ట్మెంట్. అట్లాంటి చట్టంలో అట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి మనము నువ్వు అర్ధరాత్రి బుల్డోజర్లు పెట్టి కూల్చడం వలన నీ ప్రయోజనం ఏంటి? మరి అది నీ ప్రయోజనం ఏమిటి? అది గురిసె కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు అప్పులు చేసుకొని కట్టుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు రోడెక్కి. ఇలా చిన్న పిల్లలు భయాందోళనకు, అరే పిల్లల పుస్తకాలు తీసుకొని రాండి, గురిసెలో ఉన్న పుస్తకాలు, సిలిండరు, మా వంట సామాగ్రి బాబు నువ్వు గూలగొట్టిపోతే మేము రోడ్డులో పడతాము, కనీసం ఆ వంట సామాగ్రి పప్పులు ఉప్పులు తీసుకుంటామంటే సమయం ఇయ్యనంత దౌర్భాగ్యము ప్రజలేం చేసారు. ఆ కూలగొట్టినంత మాత్రాన నీకు వచ్చిన లాభం ఏంది? అధికారికి వచ్చిన లాభం ఏంది? వెంకట్ గారు, ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది? వెంకట్ గారు, అంత దుర్మార్గమైన చర్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? హైడ్రా తప్పుదారి పట్టిందా? మీరు చెప్పినది ఒకటి, స్టార్టింగ్లో ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన రోజు మీరు చెప్పినది ఒకటి, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుని బిజినెస్ల పేరుతో కమర్షియల్గా సగం కట్టిన కమర్షియల్ బిల్డింగుల్ని మేము కూల్చేస్తాం, పూర్తిగా కట్టిన బిల్డింగుల్ని, నివాసం ఉంటున్న బిల్డింగుల్ని మేము కూల్చము అని కమిషనర్ గారు ఒకరోజు